నమస్కారం. వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి వ్యాపారస్తులు లక్ష్మీదేవికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలి. ఆ మంత్ర జపం చేస్తూ వ్యాపారస్తులు లక్ష్మీ పూజ ప్రత్యేకంగా చేస్తే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా వ్యాపారంలో చాలా అద్భుతంగా లాభాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ వ్యాపారం చేస్తున్నా సరే వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపార సంస్థలో ఉత్తర ఈశాన్యంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం తెరవగానే ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపం పెట్టి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 9 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం ఇం ఇం అక్షయలక్ష్మి ఇం ఇం నమః. ఇది మంత్రం. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే ఉత్తర ఈశాన్యంలో వ్యాపార సంస్థలో లక్ష్మీదేవి చిత్రపటం పెట్టి వ్యాపార స్థలం తెరవగానే దీపం పెట్టి ఈ మంత్రం 9 సార్లు చదవండి. ఆ తర్వాత పాలతో తయారు చేయబడిన పదార్థాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. మీ వ్యాపార సంస్థకు వచ్చినటువంటి కొనుగోలుదారులకు ఆ నైవేద్యం పంచిపెట్టండి. ప్రతిరోజు చేయటం వీలు కాకపోయినా కనీసం ప్రతి శుక్రవారమైనా ఈ విధి విధానం వ్యాపారస్తులు పాటిస్తే కొనుగోలుదారులు బాగా వస్తారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే కొంతమందికి ఎంత కష్టపడ్డా వ్యాపారంలో లాభాలు రావు. దానికి కారణం ఏంటంటే జాతకంలో భూతత్వ రాశులని కొన్ని ఉంటాయి. వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి. వీటిని భూతత్వ రాశులు అంటారు. మనకి జాతకంలో రాశి చక్రంలో రాశులను 4 రకాలుగా విభజించారు. భూతత్వ రాశులు, అగ్నితత్వ రాశులు, జలతత్వ రాశులు, వాయుతత్వ రాశులని మొత్తం 12 రాశుల్ని 4 విభాగాలుగా చేశారు. వాటిలో భూతత్వ రాశులు ఏంటంటే వృషభం, కన్య, మకరం. జాతక చక్రములో రాశి చక్రంలో వృషభంలో కానీ కన్యలో కానీ మకరంలో కానీ శని ఉంటే కూడా వ్యాపారం సరిగా నడవదు. వ్యాపారంలో ఎప్పుడూ నష్టాలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రజపం వ్యాపారస్తులు చేస్తే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే దాంతోపాటుగా ఇంట్లో కూడా వ్యాపారస్తులు ఒక ప్రత్యేకమైన లక్ష్మీ పూజ చేసుకోవాలి. అదేంటంటే ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర 41 రోజుల పాటు ప్రతిరోజు దీపం పెట్టి ఒక మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దేవి శుభలాభదేహీం. ఇది మంత్రం. చాలా చిన్న మంత్రం, శక్తివంతమైన మంత్రం. రోజు 21 సార్లు చప్పున చదవాలి. లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఇంట్లో దీపం పెట్టి చదవాలి. ఈ 41 రోజులు కూడా లక్ష్మీదేవికి క్షీరాన్న నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. 41 రోజులు పూర్తయ్యాక 42వ రోజు ఎవరికైనా భోజనం పెట్టాలి. భోజనం పెట్టి వాళ్ళకి తీపి పదార్థాలు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే వ్యాపారంలో కొనుగోలుదారులు పెరుగుతారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం ద్వారా వ్యాపారంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే వ్యాపార సంస్థలో ఉత్తర ఈశాన్యంలో లక్ష్మీదేవి చిత్రపటం ఉంచి దీపం పెట్టి ఏ మంత్రాన్ని రోజు 9 సార్లు చదువుకోవాలి. ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ఇం ఇం అక్షయలక్ష్మి ఇం ఇం నమః. అలాగే వ్యాపారంలో తారాస్థాయికి ఎదగటానికి 41 రోజుల పాటు రోజు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఇంట్లో దీపం పెట్టి ఇంట్లో ఏ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇంకొకసారి చూద్దామా మరి. ఓం దేవి శుభలాభదేహీం. ఇలా మంత్రజపం చేయండి. ప్రత్యేకమైన లక్ష్మీ పూజలు చేయండి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోండి. స్వస్తి.